చస్తే చావు, నేనడిగిన డబ్బివ్వంది నా భార్య. ఆమె కుటుంబ సభ్యులు పెట్టే టార్చర్ భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. బలవంతంగా ప్రాణాలు తీసుకునే ముందు ఓ బెంగళూరు టెక్కి మరణ వేదన ఇది. ఇది ఒక్క అతుల్ అరణ్య రోదన మాత్రమే కాదు, కోట్లాది మంది ఆవేదన. రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్న హెడ్ కానిస్టేబుల్ తిప్పన్న జీవితం చూసినా, తన కారణంగా తన కుటుంబ సభ్యులు అరెస్టు కావడాన్ని చూడలేక ప్రాణాలు తీసుకున్న యూపీకి చెందిన అవధేష్ యాదవ్ మరణం చూసినా, దాని వెనుక కారణం ఒక్కటే, సెక్షన్ 498A. ఎవరి రక్షణకి చట్టం పెట్టారో వాళ్లే కాలనాగులై కాటేస్తున్న వైనం ఈ చట్టం ఉనికికే ముప్పు తెస్తోంది. అరెస్టులు, మనోవర్తి, వేధింపులు, విడాకులు, అవమానాలు ఒకటా రెండా, అన్ని రకాలుగా మొత్తం వివాహ వ్యవస్థ ఉనికికే ముప్పుగా మారేంతగా ఈ చట్టం దుర్వినియోగమవుతోంది. మగాళ్లలో భార్యలను వేధించే మృగాళ్లను కఠినంగా శిక్షించాల్సిందే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అందుకు ఉద్దేశించిన చట్టం దుర్వినియోగం కాకుండా అరికట్టాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నామా అన్నదే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానాన్ని అన్వేషించడమే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. మనది పురుషాధిక్య సమాజం. అత్త ఒకింటి కోడలే అన్న సత్యం మరిచిపోయి కొత్త కోడల్ని భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా వేధించే సంఘటనలు కోకొల్లలు. అధిక కట్నాల కోసం కావచ్చు, పుట్టింటి ఆస్తుల కోసం కావచ్చు, అనుమానాలతో కావచ్చు, సొంత ఇంటిని, నాన్న వారిని వదిలి 7 అడుగులేసొచ్చిన వధువులకు నరకం చూపించే అత్తారిళ్లు మనకు తెలియనివి కావు. ఈ పరిస్థితుల్లో స్త్రీల రక్షణకు అనేక చట్టాలొచ్చాయి. 1961లో వచ్చిన వరకట్న చట్టం ఈ వరుసలోనే రూపుదిద్దుకుంది. ఈ చట్టం వచ్చిన పరిస్థితిలో మార్పు రాకపోవడంతో 1983లో సెక్షన్ 498A భారతీయ శిక్షా స్మృతిలో చేర్చారు. భర్త, అతని కుటుంబ సభ్యులు భార్యను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడితే ఈ చట్ట ప్రకారం 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఈ సెక్షన్ నాన్ బెయిలబుల్, అంటే ఈ కేసులో బెయిల్ వెంటనే రాదు. అలాగే వారెంట్ లేకుండానే పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేయొచ్చు. ఈ చట్టం కేవలం వరకట్న వేధింపుల నుంచే కాకుండా క్రూరమైన హింస నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. క్రూరత్వం అంటే వరకట్నం తీసుకురావాలని మహిళలను వేధించడం, లేదా మానసిక శారీరక వేధింపులు, మహిళను ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పడం వంటివి వస్తాయి. ఏ చట్టమైనా ఉన్నత భావాల నేపథ్యంతోనే రూపుదిద్దుకుంటుంది. సెక్షన్ 498A వివాహిత మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. స్త్రీని ఆత్మహత్యకు పురిగొల్పడానికి లేదా మానసికంగా, శారీరకంగా ఆమె జీవితం, అవయవాలు లేదా ఆరోగ్యానికి తీవ్ర గాయం కలిగించే అవకాశం ఉన్న ఏదైనా ఉద్దేశపూర్వక ప్రవర్తనగా క్రూరత్వాన్ని ఈ సెక్షన్ నిర్వచిస్తుంది. ఆస్తి లేదా డబ్బు కోసం చట్టవిరుద్ధమైన డిమాండ్లు తీర్చడానికి, స్త్రీ ఆమె బంధువులను బలవంతం చేయాలనే ఉద్దేశంతో వాళ్ల ప్రవర్తన వేధింపు, హింస రూపంలో ఉంటుంది. భర్త అనే పదాన్ని స్త్రీతో చట్టబద్ధం లేదా ఆచార సంబంధాన్ని కలిగి ఉన్న వ్యక్తిని లైవ్ ఇన్ భాగస్వామి, స్త్రీని వివాహం చేసుకున్నట్లు చెప్పుకునే వ్యక్తిని చేర్చడానికి ఈ చట్టం నిర్వచిస్తుంది. ఫిర్యాదును ఎన్ని సంవత్సరాలలోపు దాఖలు చేయాలి అన్న విషయంలో ఎటువంటి పరిమితి లేదు. పెళ్లయ్యాక భార్య ఎప్పుడైనా ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేయొచ్చు. క్రూరత్వానికి నిజమైన సాక్ష్యాలు ఉన్న సందర్భాల్లో మాత్రమే సెక్షన్ 498Aను చాలా తక్కువగా ఉపయోగించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ఈ సెక్షన్ను సాధనంగా ఉపయోగించుకోరాదని కోర్టు తీర్పిచ్చింది. నిందితులు అనవసరంగా వేధింపులకు గురికాకుండా ఉండేందుకు అరెస్టులకు ముందు పోలీసులు సమగ్ర విచారణ జరపాల్సిన అవసరాన్ని కోర్టు నొక్కి చెప్పింది. ఎక్కడో ఓ చోట పురుషులతో పోల్చినప్పుడు స్త్రీలు ఎక్కువగా బాధితులవుతున్నారని ఎవ్వరూ కాదనలేరు. కానీ తప్పుడు ఆరోపణలకు వచ్చినప్పుడు పురుషులు దీనికి ఎక్కువగా గురవుతారు. సెక్షన్ 498A IPC భర్త, అతని కుటుంబం నుండి వాస్తవానికి ఇబ్బందులు ఎదుర్కొనే మహిళలను రక్షించడానికి మాత్రమే రూపొందించారు. కానీ కాలక్రమంలో సెక్షన్ 498A అత్యంత ప్రమాదకరమైన చట్టంగా మారింది. భార్యల్ని భర్తలు వేధించకుండా గతంలో వరకట్న వేధింపుల నిరోధక చట్టం ఉండేది. ఆ తర్వాత గృహహింస చట్టం వచ్చింది. గతంలో SC/ST చట్టాలు ఇలాగే దుర్వినియోగమైన సందర్భాలు చాలా ఉన్నాయి. దేశంలో SC/ST చట్టాల దుర్వినియోగం తర్వాత అంతే స్థాయిలో దుర్వినియోగమవుతున్న చట్టం ఏదైనా ఉంది అంటే అది సెక్షన్ 498A. నిజానికి SC/ST యాక్ట్ సీరియస్నెస్ తగ్గింది,
కానీ సెక్షన్ 498A తీవ్రత ఎక్కువైపోయింది. దీనికి ప్రధాన కారణం కొందరు మహిళలు తామేం చేసినా చెల్లుతుందని అనుకోవడమే. చట్టాన్ని అడ్డు పెట్టుకుని స్వప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాల కోసం భర్తని, అత్తమామలు, ఆడపడుచులు, పిల్లల్ని కోర్టులకు లాగి నానా యాగి చేస్తున్నారు. చివరకు మహిళల రక్షణ కోసం పెట్టిన ఈ గృహ హింస చట్టం దారి తప్పి భర్తని, భర్త తల్లిదండ్రులని అన్యాయంగా జైళ్లలో పెట్టే ఒక తేలికైన పద్ధతిగా మారింది. అయితే సెక్షన్ 498A చట్టంలో గల ఉన్నత భావాలు తుంగలో తొక్కి వాటిలో ఉన్న లొసుగులని అవకాశంగా తీసుకుని వాటిని దుర్వినియోగపరచడం మిగతా అన్ని చట్టాలతో పోలిస్తే ఈ చట్టం విషయంలోనే ఎక్కువగా జరుగుతోంది. గత కొన్నేళ్లుగా ఈ సెక్షన్ దుర్వినియోగాన్ని నివారించేందుకు కోర్టు అనేక ఆదేశాలిచ్చింది. వివాహ సంబంధమైన లేదా కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కేసు నమోదు చేసే ముందు పోలీసులు ప్రాథమిక విచారణ జరపాలని సుప్రీంకోర్టు 2008లో ఆదేశించింది. 2014లో సెక్షన్ 498A కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ సందర్భంలో అరెస్టు చేసే ముందు పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వాలని, ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ అనుమతించాకే అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఇలాంటి కేసులు పరిశీలించి పరిష్కారం చూపేందుకు ప్రతి జిల్లాలో కుటుంబ సంక్షేమ కమిటీ ఉండాలని సుప్రీంకోర్టు 2017లో ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం హత్యా నేరాల్లో 42% కన్విక్షన్ ఉంటుంటే 498A కేసుల్లో విచారణ అనంతరం దోషులకు శిక్ష పడిన కేసులు కేవలం 17%. దీన్ని బట్టి చూస్తే 498A కేసుల్లో ఎక్కువ శాతం తప్పుడు ఆరోపణలతో పెట్టినవేనని పురుషుల హక్కుల సంఘాల కార్యకర్తలు వాదిస్తున్నారు. వరకట్న వేధింపుల కేసుల్లో చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా చూసుకోవాలని కింది స్థాయి కోర్టులకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. భర్త బంధువులను ఇరికించే ధోరణితో అమాయక కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. భర్త వైపు బంధువులపై అనవసర వేధింపుల నుంచి కాపాడాలని సుప్రీంకోర్టు తెలిపింది. బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య మీద దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న సమయంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇటీవలి సంవత్సరాలలో దేశవ్యాప్తంగా వైవాహిక వివాదాలు గణనీయంగా పెరిగాయి. దీని ఫలితంగా సెక్షన్ 498A వంటి నిబంధనలు దుర్వినియోగం చేసే ధోరణి కూడా పెరుగుతోంది. వైవాహిక వివాదాల సమయంలో దర్యాప్తు సరిగా చేయకపోతే చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడానికి దారితీస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఐపీసీ సెక్షన్ 498A కింద క్రూరత్వానికి గురైన ఏ మహిళైనా మౌనంగా ఉండాలని, ఫిర్యాదు చేయకుండా, క్రిమినల్ చర్యలు తీసుకోకుండా సంయమనం పాటించాలని మేం చెప్పడం లేదు, తప్పుడు కేసులు ప్రోత్సహించొద్దని మాత్రమే చెబుతున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోర్టులు మొత్తం 498A కేసులతో నిండిపోతే ఇక చట్టానికి విలువే ఉంటుంది. ఆ చట్ట గౌరవం డైల్యూట్ అయిపోతుంది. చివరికి ఈ సెక్షన్ వల్ల మహిళలకే ఎక్కువగా నష్టం కలుగుతుంది. ఇప్పటికీ భారతీయ వివాహ వ్యవస్థలో మహిళల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూస్తున్నాం. వారికి అనేక రకాల కష్టాలు, బాధలు ఉన్నాయి. వీటిని ఎవ్వరూ కాదనలేరు. అయినంత మాత్రాన భర్తపై కోపం వచ్చిన ప్రతి మహిళ 498A అనే అస్త్రాన్ని ప్రయోగిస్తే బలమైన వివాహ వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది. అంతేకాకుండా సాంకేతికంగా సెక్షన్ 498 తీవ్రతను అంచనా వేయకుండా కేసు పెట్టగానే భర్త, కుటుంబ సభ్యులందరూ అంటే అత్త, మామ, ఆడపడుచు, వాళ్ళ పిల్లలు, మరిది, వాళ్ల పిల్లలు, తోటికోడళ్లు ఇలా అందరినీ అరెస్టు చేసి జైల్లో పెట్టడం ఎంతవరకు సబబన్న వాదన కనిపిస్తోంది. అంతేకాదు 498A సెక్షన్ పోలీస్ స్టేషన్లో అక్రమంగా డబ్బు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతోంది అన్న విమర్శ వస్తోంది. కొన్ని చోట్ల పోలీసులే మహిళలతో ఈ తరహా కేసులు పెట్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 498A సెక్షన్ను దుర్వినియోగం చేయడం ద్వారా మహిళలు లీగల్ టెర్రర్ సృష్టిస్తున్నారని కల్కత్తా హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతకుముందు సుప్రీంకోర్టు కూడా ఇలాంటి పదబంధాన్ని ప్రయోగించింది. ఇలాంటి కేసుల్లో భర్త తరపు బంధువులందరినీ కూడా నిందితులుగా చూపుతున్నారని, భార్యాభర్తలకు దూరంగా ఎక్కడో నివాసముంటున్న వారిని కూడా చేరుస్తున్నారని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. చట్టం స్త్రీలకి అనుకూలంగా ఉన్నది అనే భ్రమతో భార్య, ఆమె కుటుంబీకులు, ఆమె బంధువులు తాము ఆడిందే ఆటగా, పాడిందే పాటగా వ్యవహరించడం, వాటికి కట్టుకున్న భర్త ఒప్పుకోని పక్షంలో స్త్రీ సంక్షేమం కోసం రూపొందించిన చట్టాలనే అమాయక భర్తపై అస్త్రాలుగా ప్రయోగించడం చాలా సాధారణ వ్యవహారంగా మారిపోయింది. భర్త పట్ల క్రౌర్యం వలన దేశంలో ప్రతి 9 నిమిషాలకు ఓ గృహస్థు ఆత్మాహుతికి పాల్పడుతున్నాడని నివేదికలు చెప్తున్నా అది అరణ్య రోదనగానే మిగిలిపోతోంది. అలాంటి వాటికి చెక్ పెట్టాలంటే ముందు న్యాయస్థానంలో మార్పు రావాలి. ఆడవారు, మగవారు సమానమే అనే న్యాయస్థానం మగవారిని కూడా దృష్టిలో పెట్టుకుని సరైన తీర్పులివ్వాలి.
ఆడవాళ్లు ఈ చట్టాలను అడ్డుపెట్టుకుని మగవారిని చాలా క్రూరంగా హింసిస్తున్నారు. అందువల్ల మగవాళ్లు బయటకు చెప్పుకోలేక తమలో తామే హింసకు గురవుతున్నారు. దీనిని న్యాయస్థానం దృష్టిలో పెట్టుకుని ఆడవారికి కూడా శిక్ష పడేలా చేస్తే ఇటువంటి కేసులు తగ్గుతాయని పురుష సంఘాలు వాదిస్తున్నాయి. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందేనని, నేరం రుజువైతే భర్తకు, తప్పుడు కేసు పెడితే భార్యకు శిక్ష పడే పరిస్థితులుంటే అప్పుడు అమాయకులపై వేధింపులు తగ్గుతాయన్న అభిప్రాయాలున్నాయి. చివరకు కోడలి స్థానంలో ఉన్న స్త్రీని కాపాడే సెక్షన్ 498A అత్త ఆడపడుచు స్థానంలో ఉన్న స్త్రీకి గొడ్డలి పెట్టు కావడం విషాదం. ఈ చట్టంలో ఖచ్చితమైన సాక్ష్యాధారాలు దొరికితే తప్పితే, అవసరమైతే తప్పితే భర్తతో సహా ఇతర ముద్దాయిలను అదుపులోకి తీసుకోరాదని పదే పదే లిఖితపూర్వకంగా కోర్టులు తెలుపుతూ వచ్చాయి. వరకట్నం తీసుకోవడం అటుంచి దానిని వ్యతిరేకించి పెళ్లి ఖర్చులు కూడా వరుడే భరించాల్సిన సందర్భాల్లోనూ ఈ చట్టాలు దుర్వినియోగం ఆగడం లేదు. ప్రేమ పెళ్లిళ్ల అనంతర కాలంలో వేరే ఏ ప్రమాదం వల్లైనా, తమ కుమార్తె మృతి చెందినా, వేరే ఏ కారణం వల్ల ఆమె ఆత్మాహుతికి పాల్పడినా తమ కుమార్తెను తమకు కాకుండా చేశాడన్న అక్కసుతో ఆమె వైపు కుటుంబీకులు హత్యా నేరాలు మోపే అవకాశాలు కూడా ఉన్నాయి. సున్నిత మనస్కులైన పురుషులు ఇలాంటి అపవాదు ఎదుర్కొన్న నాడే సగం చచ్చినట్లు భావిస్తున్నాడు. శిశు సంరక్షణ తల్లికే చెందడంతో భార్య వల్ల కలిగిన తమ సంతానంపైన ప్రేమను చంపుకోలేక, చట్టాన్ని వ్యతిరేకించలేక, భార్యను ఒప్పించలేక, సంతానాన్ని చూడకుండా ఉండలేక సతమతమైపోయే పురుషులు మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. కొన్ని సందర్భాలలో దుర్వ్యసనాలకు బానిసలవుతున్నారు. ఆత్మహత్యా ప్రయత్నాలు చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం చేస్తున్నారు. 498A అరాచకం ఒక ఎత్తైతే విడాకుల చట్టంలో మనోవర్తి వ్యవహారాలు మరో విషాదగాథ. భర్త జీతం 50,000 అయితే మనోవర్తి 2 లక్షలు కావాలంటూ డిమాండ్ చేస్తున్న భార్యలు, అడిగినంత మనోవర్తి ఇవ్వాల్సిందే అని ఆజ్ఞాపిస్తున్న కోర్టులు ఉన్నాయి. బెంగళూరు టెకీ మరణానికి ఈ మనోవర్తి కేసే కారణం. బెంగళూరు టెకీ సూసైడ్ ఈ మనోవర్తి కారణంగానే జరిగిందని తేలింది. 40 పేజీల సూసైడ్ నోట్లో ప్రస్తావించిన విషయాలని భార్య చేతిలో భర్త పడ్డ మెంటల్ టార్చర్ని కళ్ల కడుతున్నాయి. మనోవర్తి డిమాండ్ చేయడమే కాకుండా ఆ మనోవర్తిని విపరీతంగా పెంచాలని ఒత్తిడి తేవడంతో చివరకు ఓ నిండు ప్రాణం బలైపోయింది. జడ్జి ముందే మనోవర్తి చెల్లించలేకపోతే చనిపోవచ్చని భార్య అనడం, దానికి న్యాయమూర్తి నవ్వడం భర్త మనసును తీవ్రంగా గాయపరిచింది. ఈ ఒక్క కేసే కాదు, 498A సెక్షన్ కింద పెట్టే చాలా కేసులు అత్యధిక మనోవర్తిని డిమాండ్ చేసేవేననే ఆరోపణలున్నాయి. భర్త స్తోమతకు మించిన మనోవర్తి అడగడమే కాదు, అసలు భర్తకు సంపాదన లేకపోయినా, భార్య ఉద్యోగం చేస్తున్నా కూడా మనోవర్తి ఇవ్వాల్సిందేనన్న కోర్టు తీర్పులు కూడా చర్చకు తావిస్తున్నాయి. చివరకు మనోవర్తి విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని కొన్ని మార్గదర్శకాలిచ్చింది. మనోవర్తి నిర్ణయించడానికి భార్యతో పాటు భర్త సామాజిక స్థితిగతుల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. గుడ్డిగా మనోవర్తి నిర్ణయించడం పద్ధతి కాదని, మనోవర్తి పెంచాల్సి వచ్చినప్పుడు కూడా తగిన కారణాలుండాలని సూచించింది. కానీ సుప్రీం మార్గదర్శకాలు ఎంతవరకు అమలవుతున్నాయన్నదే అసలు ప్రశ్న. భర్త చెల్లించాల్సిన మనోవర్తి అతడిని శిక్షించే విధంగా ఉండకూడదని, అదే సమయంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే విధంగా భార్యకు చెల్లింపులు జరపాల్సుంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇందుకు 8 సూత్రాల విధానాన్ని సూచించింది. భార్యాభర్తల ఆర్థిక, సామాజిక హోదా, భార్య ఆమెపై ఆధారపడ్డ పిల్లల హేతుబద్ధమైన అవసరాలు, ఆ జంట విద్యార్హతలు, ఉద్యోగాల హోదా, భార్యకున్న సొంత ఆదాయం, ఆస్తులు, అత్తవారింట్లో భార్య అనుభవించిన జీవన ప్రమాణాలు, కుటుంబ బాధ్యతల కోసం ఆమె ఉద్యోగాన్ని త్యాగం చేసి ఉంటే ఆ వివరాలు, భార్య ఎలాంటి ఉద్యోగం చెయ్యకుంటే కోర్టుల్లో న్యాయం కోసం ఆమె చేసిన వ్యయం, భర్త ఆదాయం, రుణాలు, మనోవర్తి భారం తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది. అయితే మనోవర్తి నిర్ధారణకు ఖచ్చితమైన సూత్రమంటూ ఏదీ ఉండదని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. మొత్తం మీద అసంతృప్త భార్యలు 498A సెక్షన్ను రక్షణ కవచంగా కాకుండా ఓ ఆయుధంగా ఉపయోగిస్తున్నారని తేలుతోంది. భర్తపై భార్యకున్న ఓ చిన్న అసంతృప్తి కోర్టుకు వెళ్లేసరికి వరకట్న వేధింపుల ఆరోపణలుగా రూపుదిద్దుకుంటోంది. ఆ తర్వాత కోర్టు బయట సెటిల్మెంట్ వరకు వెళుతోంది. సెటిల్మెంట్లో అనుకున్న డబ్బొస్తే ఓకే, లేకపోతే మనోవర్తి పేరుతో భర్త దగ్గర నుంచి తాము లాగాల్సింది లాగుతున్నారు. ఒకసారి కోర్టులో కేసు సెటిల్ అయ్యా కూడా జడ్జి పెట్టిన నిబంధనలు కూడా భార్యలు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. కోట్ల రూపాయల మనోవర్తి ఇచ్చాక కూడా భర్తలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. దీంతో బతికినంతకాలం ఇదేం టార్చర్ అని
వారు బలవంతంగా ఉసురు తీసుకుంటున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే భార్యల్ని భర్తలు పెట్టే వేధింపుల కంటే కోర్టు కేసులు, మనోవర్తి, విడాకుల పేరుతో భార్య వేధింపులు మరో స్థాయిలో ఉంటున్నాయి. అసలు జీవితంలో పెళ్లి పేరెత్తాలంటేనే ఠారెత్తిపోయేలా చేస్తున్నారు. చివరకు 498A సెక్షన్, విడాకుల చట్టాలు, మనోవర్తి కేసులు ఈ తరానికి పెళ్లంటేనే ఓ భయాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ పాత చట్టాల్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, చట్టాల్ని దుర్వినియోగం చెయ్యాలనుకునే వారి పట్ల కోర్టులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ సెక్షన్ దుర్వినియోగం కావడం లేదని పలువురు న్యాయవాదులు, ఈ రంగంలో పరిశోధన చేస్తున్న వారు చెబుతున్నప్పటికీ నేరారోపణలు రుజువైతే శిక్షలు పడిన వారి శాతం క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితిని తప్పుగా చూపుతోంది. ఇంట్లో జరిగే హింసను నిరోధించడమే ఈ చట్టం లక్ష్యం. ఇందులో రాజీకి అవకాశం ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో రాజీ తర్వాత కూడా హింస మొదలవుతోంది. న్యాయమంటే బాధితులకు న్యాయం జరగాలి, అపరాధుల్ని శిక్షించాలి. అంతేకాని భార్యకు న్యాయం చేసే క్రమంలో భర్తకు అన్యాయం జరగకూడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.